అందరికీ నమస్కారం. నేడు హనుమంతుడు విజయోత్సవం ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటారు. నిజానికి హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు వస్తుంది. అంటే మే 12వ తారీఖు ఉందన్నమాట. ముందుగానే జరుపుకోవడం అనేది మన వాళ్ళ భక్తికి ఆనందానికి సూచన. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ప్రార్థించుకుంటూ హనుమంతుడి విజయోత్సవం గనుక అతని విజయాలకు సంబంధించిన విషయాలనే చెప్పుకుందాం. మొట్టమొదటి హనుమంతుడి విజయం ఏది అంటే శ్రీరాముడిని సాక్షాత్తుగా చూడగలగడం. బ్రాహ్మణ వేషంలో వచ్చినప్పటికీ శ్రీరాముడు అతని వాక్చాతుర్యం గమనించి చాలా పండితుడు, ఎన్నో నేర్చాడు, వేదాంగాలు చదువుకున్నాడు, అందువల్ల ఇట్లా మాట్లాడగలిగాడు అని లక్ష్మణుడితో చెప్పి తర్వాత తమ పరిచయం అది జరుగుతుంది. సుగ్రీవుడితో స్నేహం, ఆ తర్వాత వాలి సంహారం జరుగుతుంది. ఆ పైన సుగ్రీవుడికి రాజ్యాభిషేకం కూడా జరుగుతుంది. ఇక సుగ్రీవుడికి రాజ్యము భార్య రెండూ లభించాయి కనుక ఆ తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడి వానర సేనంతటినీ కూడా సీతాన్వేషణ కోసం పంపించడం జరుగుతుంది. అట్లా వెళ్ళినప్పుడు హనుమంతుణ్ణి గుర్తించాడు. గుర్తించి ఆయనకు తన చేతి అంగుళీయకాన్ని ఇచ్చాడు. ఆ వేలి అంగుళీయకం రాముడు హనుమంతుడికి ఎందుకు ఇచ్చాడు అంటే విజయ సూచన. హనుమంతుడు తప్పకుండా సీతమ్మను కనుక్కుంటాడు, చూడగలుగుతాడు, శుభవార్తే వెనక్కి తీసుకొస్తాడు అనే విశ్వాసం అన్నమాట. ఆ విధంగా ఇది రెండవ విజయం అయింది. తరువాత రాముడు హనుమంతుడిని కౌగిలించుకుని మరీ పంపించాడు. ఆ తరువాత హనుమంతుడు సముద్ర తీరం నుండి బయలుదేరి సముద్రం మీదకి లంఘించాడు. 100 యోజనాల సముద్రాన్ని కూడా ఏకధాటిగా లంఘించి లంకలోకి ప్రవేశించాలనే ఉత్తమ లక్ష్యంతో బయలుదేరాడు. అతనికి మొట్టమొదటి ఏర్పడిన ఆటంకం ఏమిటి అంటే మైనాక పర్వతం సముద్రంలో నుంచి బయటకు రావడం. మైనాకుడు బయటకు వచ్చి ఒకప్పుడు తన రెక్కలు తెగగొట్టదలచిన ఇంద్రుడి నుంచి వాయుదేవుడు తనను రక్షించి సముద్రంలో దాచాడని, వాయుదేవుడు హనుమంతుడి తండ్రి గనుక అతడు చేసిన ఉపకారానికి ప్రతిగా హనుమంతుడిని సత్కరించాలనే కోరిక ఉందని చెప్పాడు. కానీ హనుమంతుడు ఏమన్నాడు, రామకార్యం మీద వెళుతున్నాను, రామకార్యం ముగిసే వరకు నేను ఏది తినను, తాగను, విశ్రాంతి కూడా తీసుకోను అని చెప్పాడు. మైనాకుడు పరిపరి విధాలు బతిమిలాడితే తన చేతితోట పర్వతాన్ని తాకి నీవు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను స్వీకరించినట్టే అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. ఇది రెండవ విజయం. మూడవ విజయం ఏమిటి అంటే నాగమాత అయిన సురస దేవతల పక్షాన వచ్చి హనుమంతుడు బుద్ధి చాతుర్యం, తెలివితేటలు ఇవన్నీ పరిశీలించాలి, పరీక్షించాలి అనుకుని ఒక రాక్షస రూపంలో వచ్చి అడ్డం నిలబడుతుంది. నా కంటబడ్డ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నా నోట్లోకి ప్రవేశించక తప్పదు కనుక నీవు ఇప్పుడు నా నోట్లోకి ప్రవేశించి తీరాలి అంటుంది. తల్లి, రామకార్యం కోసం వెళ్తున్నాను, ఆ పని ముగించుకుని వచ్చాక తప్పకుండా నేను నోట్లోకి ప్రవేశిస్తానమ్మా అన్నాడు. సురస ఒప్పుకోలేదు. సరే, నోరు పెంచింది. హనుమంతుడు శరీరం పెంచాడు. ఒక దశలో బాగా తెరిచి పట్టుకున్న సురస నోట్లోకి హనుమంతుడు చిన్న ప్రమాణంలోకి వెళ్ళిపోయి మళ్ళా బయటకు వచ్చేసాడు. వచ్చి నమస్కారం చేసి, అమ్మా నీ నోట్లోకి ప్రవేశించాలి అన్నావు, ప్రవేశించాను, బయటకు వచ్చానమ్మా, నన్ను కరుణించి నా కార్యం మీద పంపించమ్మా అన్నాడు. అప్పుడు ఆమె అసలు రూపంలో ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించి విజయోస్తు అని దీవించి మరీ పంపించింది. ఇది మూడవ విజయం. ఆ తర్వాత సింహిక అనే రాక్షసి నీడలు పట్టుకుని జనాన్ని తన వైపు ఆకర్షించుకుంటుంది. సముద్రంలోనే ఉంటుందన్నమాట ఆవిడ. హనుమంతుడు తన వేగం తగ్గిపోవడం గమనించి ఏమిటి ఇట్లా జరుగుతుంది అనుకున్నాడు. అప్పుడు సుగ్రీవుడు తనకు తాను సీతాన్వేషణ కోసం బయలుదేరే ముందు చెప్పిన మాట గుర్తొచ్చింది. సముద్రంలో సింహిక అనే రాక్షసి ఉంటుంది, అది నీడ పట్టుకుని ఆ ఎదుటి వాళ్ళని ఆకర్షించి లోపలికి లాగేసుకుని తినేస్తుంది అని. వెంటనే ఇటు అటు చూశాడు. నిలబడింది రాక్షసి చక్కగా నీళ్ళ మీదకి వచ్చి. నా నోట్లోకి రా, నేను తినేస్తాను అంది. వద్దులేమ్మా అని మళ్ళీ మునుపటి కథే చెప్పాడు. రాముడు పని మీద వెళ్తున్నానమ్మా, పని ముగించుకుని వచ్చి నీకు ఆహారం అవుతాను అని. అంతదాకా నన్ను ఆకలితో కూర్చోమన్నావా, కనబడగానే మింగేయడమే నా పని, ఆ రా నోట్లోకి అంది.
సరే పెద్దగా నోరు తెరిచింది. ఈయన పెంచాడు, ఇద్దరు పోటాపోటీలుగా ఆమె నోరు ఈయన శరీరము పెంచుకున్నారు. అకస్మాత్తుగా లోపలికి వెళ్ళిపోయి ఆమె మర్మస్థానాలు ఛేదించాడు. ఆమెను సంహరించి 4వ విజయం సాధించాడు. ఈ విధంగా ముందుకి వెళ్తున్నాడు. అంటే సింహికను సంహరించడం చాలా అవసరం. ఎందుకంటే ఎందరినో సంహరించింది ఆవిడ, కాబట్టి రాక్షసులను తొలగించడం వాళ్ళ పని కదా. అందుకని ఆ పని చేసి మళ్ళీ ముందుకెళ్ళాడు. చీకటి పడుతున్న సమయంలో లంకానగరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన పెద్ద శరీరం చాలా చిన్నదిగా, అంటే పిల్లి అంత పరిమాణం ఉండేటట్టుగా మార్చేసుకుని తిరుగుతున్నాడు అటు ఇటు. లంకానగరాన్ని కావలి కాస్తున్న లంక లేదా లంకిణి అనే రాక్షసి హనుమంతుడిని చూసింది. ఎవరై నువ్వు? నా అనుమతి లేకుండా లోపలికి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. ఎవరు నువ్వు అంది. నేను ఇట్లా వెళ్తున్నానమ్మా, లంకానగరం చాలా బాగున్నట్టుగా అనిపించింది, చూడడానికి వచ్చాను అన్నాడు. నేను నమ్మను, నువ్వేదో దొంగ పని చేయడానికే వచ్చావు అన్నది. మాట పెరిగింది. హనుమంతుడు కొంచెం ఆకారం పెంచుకుని లంకిని గుండెల మీద గుద్దేయడం పడిపోయింది. పడిపోగానే ఆమెకు గుర్తొచ్చిందనమాట. బ్రహ్మదేవుడు తనడు లంకానగరానికి కాపలాదారిగా ఉంచిన సమయంలో చెప్పాడు, ఒక వానరుడి చేత నీకు అవమానం జరుగుతుంది, ఒక దెబ్బ తింటావు, ఆ తర్వాత నీకు లంకానగరాన్ని కావలిగా చే పని కూడా పోతుంది, ఆ రోజే నీవు ఆ శాపాన్ని నుంచి విముక్తి పొందుతావు అని చెప్పాడు అనమాట. అది గుర్తు తెచ్చుకుని హనుమంతుడికి నమస్కరించి, నాయన చాలా బాగుంది, ఇది నాకు విముక్తి కలిగించావు, ఇంతకాలం కావలి కాచి విసుగెత్తిపోయి ఉన్నానని నమస్కారం పెట్టి, తప్పకుండా నీవు సీతమ్మను చూస్తావు, రావణ సంహారం జరుగుతుంది, అన్ని విజయాలైన ఆశీర్వదించి మరీ వెళ్ళిపోయింది అనమాట. ఆ విధంగా విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్ళాడు. రాత్రి అంతా లంకానగరం తిరిగాడు. పొరపాటున మండోదరి దేవిని చూసి సీతమ్మని భ్రమించాడు. కొత్త చేష్టలన్నీ చేశాడు. అక్కడ గోడ మీదకి ఎక్కేట, దూకేట, తోక ముద్దు పెట్టుకున్నట్ట, ఇవన్నీ చేశాడు. కానీ తరువాత జ్ఞాపకం వచ్చింది, నిజంగా సీత కనుక రావణుడిని వరించినట్టయితే అంతఃపురంలో ఉంటుంది. కానీ సీత మీదకు మనం పంపించింది ఎందుకు? ఆమె రాముణ్ణి మనసులో నిలుపుకుని తదేక ధ్యానంతో అక్కడ రామస్మరణలో ఉంటుంది, అందుకని కదా అని పొరపాటు తెలుసుకుని మళ్ళా బయటకు వచ్చాడు. అంతఃపురం వెతికాను, పుష్పక విమానం వెతికాను, లంకానగరం అంతా వెతికాను, ఎక్కడా కనబడలేదు తల్లి, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి తిరిగి వెళ్ళి, నేను సీతను చూడలేదు, ఆమె నాకు కనబడలేదు అని చెబితే ముందు రాముడు, తర్వాత లక్ష్మణుడు, ఆ తర్వాత సుగ్రీవుడు, వానరులందరూ పోతారు. సరే, ఇదంతా అయిపోతుంది. ఆ తర్వాత అయోధ్యలో ఆ నగర ప్రజలు, ఆ రాజకుమారులు అందరూ కూడా మరణిస్తారు. ఇట్లా నేను ఒక్కడిని తిరిగి వెళ్ళి చూడలేదు అన్న ఒక నకారాత్మకమైన వార్తను వినిపించి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం ఎందుకు, అందుకని నేనే మరణిస్తాను అనుకుని హతాశుడే ఒక చోట కూర్చున్నాడు. అట్లా కూర్చుని ఉండగా తాను చేసిన పనులన్నీ గుర్తుకు తెచ్చుకుని వెంటనే నేను వెతుకుతున్నాను ఇప్పుడు అని అనుకుంటున్నాను, కానీ అమ్మవారిని వెతకాలి అంటే సామాన్యమా? ముందు ఆవిడకి నమస్కారం పెట్టుకోవాలి కదా అనుకుని, నమోస్తు రామాయ చ లక్ష్మణాయై, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని అందరికీ నమస్కారం పెట్టుకున్నాడు. రామలక్ష్మణులకు, అమ్మవారికి, అందరి దిక్పాలకులకు నమస్కారం పెట్టుకున్న తర్వాత అతనికి కొంత దూరంలో ఎదురుగా అశోకవనం కనిపించింది. అప్పుడు అనుకున్నాడు కదా, ఆహా ఎంత పని చేశాను నేను, రామదాసుని అని చెప్పుకుని ఇక్కడికి వచ్చి నా అంతటి నేనే వెతుకుతున్నాను అనుకున్నాను కదా, వాళ్ళిద్దరికీ శరణాగతి చేయకపోయినట్లయితే ఇక్కడ అమ్మవారు కనిపించే మార్గమే కనబడేది కాదు కదా అనుకున్నాడు. సరే, అశోకవనం ఒకటి మిగిలిపోయింది, అది కూడా పోయి వెతుకుదాం అనుకున్నాడు. వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద ఆవిడ కూర్చుని ఉంది. దీనవదన, మాసిపోయిన బట్టలు ధరించి ఉంది, బక్క చిక్కి ఉంది, చాలా దుఃఖితురాలై ఉంది. ఎదురుగా ఉన్న చెట్టు మీద కూర్చున్నాడు. ఆమెను పరిశీలిస్తున్నాడు, పరికిస్తున్నాడు. రాముడు సీత వీళ్ళిద్దరికీ తేడా అయ్యలేదు, ఇద్దరు ఒకేలాగున్నారు అని అనుకున్నాడు. మాట్లాడదాం అనుకున్నాడు. ఎట్లా మాట్లాడాలి? అకస్మాత్తుగా మాట్లాడినట్టయితే ఆవిడేమనుకుంటుందో, ఎందుకంటే అంతకుముందే రావణాసురుడిచ్చి నన్ను వరించు అని బతిమాలి చివరికి విసిగిపోయి 2 నెలల సమయం నీకు ఇస్తున్నాను, ఈ గడువు దాటినట్లయితే, అప్పటికీ నీవు నన్ను వరించకపోయినట్లయితే నిన్ను చంపి వంట చేయమని చెప్పి మా వంటగాళ్ళకి చెప్తాను, హాయిగా నిన్ను భోజనం చేస్తానని బెదిరించిపోయాడు.
ఈవిడ ఇంకా దిక్కు దివాణం లేకుండా అయ్యో రాముడు రాలేదు, నాకు ఇక్కడి నుంచి నేను ఇక్కడ ఉన్నాను అని ఎవరైనా వచ్చి చూసి వెళ్ళి చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. అందువల్ల నేను ఇక మరణించడం మేలనుకుని తన పొడవాటి జుట్టును ఆ చెట్టు కొమ్మకు తగిలించి ఊరేసుకోబోయింది. అప్పుడు నిదానంగా మొదలుపెట్టాడు శ్రీరామ జయమని. ఏ భాషలో మాట్లాడాలి? సీతాదేవి విదేహ నగరపు రాజకుమార్తె, అక్కడ మైథిలి భాష మాట్లాడతారు. అందుకని హనుమంతుడు మైథిలి భాషలో మాట్లాడి కథ అంతా చెప్పాడు. చెప్పి నేను ఇక్కడ సీతమ్మను చూశాను, జన్మ తరించింది నాది అన్నాడు. కలగంటున్నాను అనుకుంది ఆవిడ. మా ప్రాంతంలో మాట్లాడే భాషలో ఎవరో మాట్లాడడం ఏమిటి, కథంతా చెప్పడం ఏమిటి అని ఎవరో నా ముందుకు రావాల్సింది అన్నది. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చాడు, చెప్పాడు రామదూతగా వచ్చానని చెప్పాడు. ఆ అమ్మను చూడడం ఒక విజయం అయితే ఆమెతో మాట్లాడడం ఇంకో విజయం. ఆ తర్వాత కథ అంతా చెప్పాడు. అయితే నీవు నిజంగా రాముడి దూతవే అనుమానించింది ఆవిడ. రాక్షసమాయేమో అనుకుంది. నిజంగా రామదూతవే అయినట్లయితే ఏది రాముడు లక్ష్మణుడు ఎట్లా ఉంటారో చెప్పంటే అన్నీ చెప్పాడు. రహస్యమైన గోప్యమైన విషయాలు కూడా సీతమ్మకు నివేదించాడు. ఆ తర్వాత రాముడు తనకిచ్చిన అంగుళీయకాన్ని సీతమ్మకి ఇచ్చాడు అనమాట. అప్పుడు పూర్తిగా విశ్వసించింది. తాను అతన్ని నమ్మినట్లుగా తన కష్టం చెప్పుకుని దుఃఖించింది కూడా. పాపం తనను పలకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా అక్కడ. ఆ తర్వాత హనుమంతుడు కాస్త అటు ఇటు తిరిగి వస్తానమ్మా అని చెప్పి వెళ్ళి లంక ఆనుపాను అన్ని చూసుకున్నాడు. అక్కడ అక్షకుమారుడిని చంపాడు. ముందు అశోకవన ధ్వంసం, తర్వాత అక్షకుమారుడి వధ, ఆ తర్వాత రావణ సభకు వెళ్ళడం, రావణుడికి నీతులు చెప్పడం అన్ని చేశాడు. ఈ విధంగా రావణ సభ చూడడం, లంక చూడడం అన్ని జరిగాయి. అన్ని విజయాలే. తర్వాత మళ్ళీ లంకా దహనం పెద్ద విజయం. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి సీతమ్మకు చెప్పాడు, అమ్మా ఇదంతా చేశాను నేను, కాబట్టి నీవేమీ అనుకోకపోయినట్లయితే నా మీదకి ఎక్కే నిన్ను సముద్రం మీద నుంచి తీసుకెళ్ళిపోయి రాముడికి అప్పగిస్తాను అన్నాడు. ఆవిడ నవ్వింది. నువ్వు ఉన్నదేమో ఇంత, నీ మీదకి నేను ఎక్కాలా, సముద్రం మీద తీసుకెళ్తావా నన్ను అంతే. అమ్మ నేను మా వానర సేనలు అత్యల్పుణ్ణి, అతి తక్కువ బలం గలవాడిని అని ఆకాశం అంత ఎత్తుకి రూపాన్ని పెంచాడు. నువ్వు నా మీద కూర్చుంటే తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు. రావణుడు దొంగలాగా నన్ను అపహరించాడు, నీవు కూడా నన్ను దొంగలాగా తీసుకువెళ్ళిపోతే రామ పరాక్రమం, ఆయన బాహు విక్రమం ప్రపంచానికి ఎట్లా తెలుస్తాయి? కాబట్టి రాముడే రావాలి, రావణుడిని వధించాలి, అప్పుడు నన్ను తీసుకువెళ్ళాలి అన్నది. నిజమే కదా అనుకున్నాడు హనుమంతుడు. అప్పుడు సీతమ్మని అడిగాడు, నేను నీకు ఒక గుర్తు తీసుకొచ్చాను కదా, ఆ విధంగా నేను నీ దగ్గర నుంచే వచ్చాను, నిన్ను చూశాను అనడానికి ఏదన్నా గుర్తు ఇయ్యమ్మా అంటే శిరోమణి తీసిచ్చింది ఆవిడ. చాలా ఆనందించాడు, నమస్కారం పెట్టుకున్నాడు, వెళ్ళొస్తానని చెప్పాడు. ఇంకాసేపు ఉంటే బాగుండు కదా అందట ఆవిడ. అంటే ఎవరు లేరు పాపం, ఒక్కటే ఉంది. దాదాపు 10 నెలలు 11 నెలలు, చివరి 2 నెలల్లోనే యుద్ధం, ఆ తర్వాత రావణవధ అన్ని జరిగాయి కదా. అమ్మ నేను వెళ్ళి రాముడికి నీ సంగతి చెప్పి నీవు కనబడ్డావని చెప్పి సైన్యం తీసుకొస్తానమ్మా, నీవు భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళాడు అనమాట. ఈ విధంగా శిరోమణితో తిరిగి వెళ్ళాడు. సీతమ్మ వాళ్ళ సీతారాముల దాంపత్యంలో ఏకాంతంలో ఉండగా వాళ్ళు జరిగిన 2 విషయాలు కూడా చెప్పి హనుమంతుడికి రాముడికి నివేదించమని చెప్పింది. ఈ విధంగా హనుమంతుడు అన్ని రకాలుగాను విజయాలే సాధించాడు గనక ఈనాడు విజయాన్ని పరమోత్సాహంగా అందరూ జరుపుకుంటున్నారు. మనం కూడా ఆ విధంగా హనుమంతుడిని విజయోత్సవాలను కీర్తిద్దాము. కర్ణుడు లేకపోతే భారతం ఎట్లా లేదు అని అనుకుంటాము. హనుమ ప్రవేశించిన కిష్కింధకాండ చివరి నుంచి ఆ తరువాత రావణ వధ విజయం వరకు కూడా హనుమంతుడు లేకపోతే రామాయణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగే ఉండదు అనేది ఖచ్చితమైన విషయం. హనుమంతుడిని మనం కూడా ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసనం భావయామి పవమానందనం అని ప్రార్థించుకుంటూ ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, ఆయన సదా మన మీద అనుగ్రహం కురిపిస్తూ ఉండాలని వేడుకుందాం.